श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 458వ భాగం. నిన్న అయ్యా ఆది అంతము లేనటువంటి బ్రహ్మ చైతన్యం ఒకటే అనేక వేషాలు వేసుకొని కనిపిస్తుంది అంటూ ఆ ఆత్మ యొక్క స్వరూపమే నీవు అంటూ రామా నీకు ఒక నమస్కారం అంటూ ముగించారు నిన్న వశిష్ఠుల వారు. ఇక ఆ ఆత్మ చైతన్యం దాని గురించి మరికొంతగా వివరిస్తున్నారు ఈ ఎపిసోడ్లో. అది ఎలా ఉంది అంటే అది ఒక సముద్రంలా విజృంభిస్తూ కనపడుతోందయ్యా. ఆ ఆత్మ చైతన్యం సముద్రంలాగా విజృంభిస్తూ కనపడుతోంది. ఆ సుడులు, ఆ నొరగ, ఘోష, ఎలాగైతే ఆ సుడులు, నొరగ, ఘోష ఎలాగా ఉన్నాయో అలాగా అనంతమైనటువంటి ఈ జగత్తులను ఏ చైతన్యమైతే వహిస్తూ ఉందో ఆ చైతన్యమే నీవు అని మరొకసారి రాముల వారికి గుర్తు చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి నీవు ఎలా ఉండాలయ్యా, ఎలా ఉండాలంటున్నాడు? అద్వైత భావాలు కలవాడివై ఉండాలి. ద్వైతం ఏ కోశాన రానీకుండా పూర్తి అద్వైతం అంటే రెండు లేవు, ఉన్నది ఒకటే, ఆ ఒక్కటే నేను అన్న భావం కలవాడివై, భావము అభావము లేకుండా, భావం అంటే ప్రజెన్సు, అభావం అంటే యాబ్సెన్స్, ప్రజెంటు యాబ్సెంట్ అన్నటువంటి కాన్సెప్ట్స్ లేనివాడవై సంసార భావనను పూర్తిగా వదిలి, సంసారం అంటే ఏంది? జనన మరణ ద్వంద్వాలతో కూడి సుఖదుఖాలతో కూడినటువంటి ప్రవాహ రూపంలో సాగేదే సంసారం అన్నమాట. ఈ సంసార భావాన్ని లేని వాడవై, సంసార భావాన్ని వదిలిన వాడవైనా చిదాత్మా నీకు నమస్కారం అంటున్నాడు. మళ్ళీ రాముల వారికి గురుదేవులు శిష్యునిలో ఉన్నటువంటి ఆ చైతన్యానికి తల వంచి వందనం చేస్తున్నాడు. అంటున్నాడు మహర్షి, రామా ఎవడిలోనైనా సరే వాసనలు అనేటివి గన ఉపశమించినట్లయితే అటువంటి వాడికి పరమశాంతి అనుభూతం అవుతుందయ్యా, పరమశాంతిని పొందుతాడతను. అర్థమవుతుందా నీకు? రామయ్య చెప్తున్నాడనమాట. రామా అగ్ని కంటే దాని యొక్క ఆ తాపం అంటే వేడి, అదేవిధంగా పుష్పం కంటే సుగంధం, అదేవిధంగా కాటుక కంటే నలుపు, మంచు కంటే తెలుపు, చెరుకు కంటే తీపి, తేజస్సు కంటే వెలుతురు ఎలా వేరుగా లేవో ఇవన్నీ కలిసి ఉంటాయి ఒకదాంతో ఒకటి. ఇప్పుడు చెప్పినవన్నీ ఏవి? పుష్పం సుగంధం, అగ్ని తాపం, అదేవిధంగా ఏం చెప్పాము, కాటుక నలుపు, తేజస్సు, తర్వాత ఇంకేంటి వేడి, ఇవన్నీ కూడాను ఎలాగా కలిసి ఉంటాయో, విడిపోకుండా అన్ని ఒకదానిలో ఒకటి కలిసి ఉంటాయో, అలాగే చిత్ కంటే జగత్తు వేరుగా లేనే లేదు. ఈ చిత్ కంటే జగత్తు వేరుగా లేదు అని చెప్పడానికి ఒక ఉపమాన పరంపరను చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. మళ్ళీ అయ్యా రామా చిత్తం కంటే అనుభవం వేరు కాదు. ఎందుకంటే చిత్తం అంటేనే ఫీలింగ్ సెంటర్, అర్థమైందా? సంవేదనాత్మక చిత్త, ఫీలింగ్ సెంటర్. కాబట్టి అనుభవానికి చిత్తానికి భేదం లేదు. చిత్తం కంటే అనుభవం వేరు కాదు. ఇక అనుభవం కంటే అహం వేరు కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం కంటే అహం అనేది వేరు కాదు. అహం అంటే ఏంది? కర్తృత్వ భోక్తృత్వ భావాలు కలిగినదే
అహం. అదే కదా. మరి అహం కంటే జీవుడు వేరు. అహం అన్నా జీవుడన్నా ఒకటే. అహం అన్నా జీవుడన్నా ఒకటే అనమాట. జీవుడి కంటే మనసు భిన్నం కాదు. జీవుడన్నా మనసన్నా సంవిత్తు సంవిత్తు అని చెప్తూనే ఉంటారు మహర్షి. మనసు అంటే జీవుడే అని ప్రత్యక్షంగా కూడా మనకు అనేక సార్లు చెప్పున్నాడు వస్తు మహర్షి. కానీ మనసు కంటే జీవుడు వేరు కాదు. అదేవిధంగా మనస్సు కంటే ఇంద్రియాలు వేరు కాదు. ఇంద్రియాల కంటే శరీరం వేరు కాదు. శరీరం కంటే జగత్తు వేరు కాదు. ఇది చూడంటే ఏంటి వేరు కాదు, వేరు కాదు, వేరు ఏంటి వేరు కాదు, అంతా ఆ సచ్చిదానంద పరమాత్మే అని చెప్పడానికి ఇంత సీక్వెన్స్ని తీసుకొచ్చారు మహర్షి ఇక్కడికి. కాబట్టి ఈ జగత్తు శరీరం కంటే వేరు కాదయ్యా. ఇది ఒక మహాచక్రము. ఈ చక్రం అనాదిగా తిరుగుతూనే ఉంది. అంతే కదా. అనాదిగా ఈ చక్ర భ్రమణం జరుగుతూనే ఉంది. నిజానికి ఇది చాలా తొందరగానూ జరగదట, చాలా స్లోగానూ తిరగదట. అదే అదే తన పేస్లో అది అలాగా తిరుగుతూ ఉంటుందట. కాబట్టి నీకు చెప్పేది ఏంటంటే అఖండమైనటువంటి ఆత్మజ్ఞానం ఒక్కటే ఆకాశంలో ఆకాశంలాగా భాసిస్తోంది. ఆత్మ చైతన్యం ఒక్కటే ఆకాశంలాగా భాసిస్తుంది. విశాలంగా ఆకాశం ఎందుకు పోలుస్తున్నారు? సర్వవ్యాపకము నిరాకారాన్ని చెప్పడానికి ఆకాశాన్ని ఉదాహరణ తీసుకుంటున్నారు. ఆకాశాన్ని ఎందుకు ఉదాహరణ తీస్తున్నాడు? సర్వవ్యాపకం ఆకాశము, నిరాకారం. నిరాకారం ఎప్పుడైందో సర్వవ్యాపకమైంది. సర్వవ్యాపకము నిరాకారము ఎవరి లక్షణాలు? పరమాత్మ లక్షణాలు, సచ్చిదానంద పరమాత్మ లక్షణాలు. కాబట్టి ఆకాశంతో పోలుస్తున్నారు అన్నమాట. ఆ స్థితిలో ఎలా ఉంటుందో తెలుసా? శూన్యం శూన్యములో, బ్రహ్మం బ్రహ్మములో, సత్యం సత్యములో, పూర్ణం పూర్ణంలోనూ నిలబడి ఉన్నట్టు తోస్తుంది అంటున్నారు అన్నమాట ఇక్కడ వస్తు మహర్షి. కాబట్టి రమ జ్ఞాని లోక వ్యవహారాలు ఏవి అంటని స్థితిలో ఉంటాడయ్యా. ఎప్పుడైతే ఉపాధేయ బుద్ధితో, హేయం ఉపాధేయం, హేయం అంటే నెట్టివేయడం, ఉపాధేయం కావాలి, నాకు ఇది కావాలి అన్నటువంటి బుద్ధితో చేసేటువంటి ప్రతి పని, అంటే కోరికతో చేసేటువంటి ప్రతి పని కూడాను దేదో ఫలితాన్ని ఆశించి చేసేటువంటి ప్రతి పని కూడాను సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలిగిస్తుంటుంది. అలా కాకుండా ఉపాధేయం లేనప్పుడు, ఇది కావాలి నాకు అనేటువంటి భావన లేనప్పుడు సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. రమా ఇప్పుడు ఆకాశాలు జడాకాశం, మహాకాశం, ఏంటంటే ఘటాకాశం అని ఆకాశాలు రకరకాలుగా చెప్పొచ్చు. ఈ మాటలు భిన్నమైనా సరే అంతా కూడాను ఒకే ఒక ఆకాశం. అలాగే ఇప్పుడు ఆత్మ, జగత్తు, ఆ జీవుడు, ఈశ్వరుడు ఇన్ని రకరకాల మాటలు చెప్పినా అంతా ఒకటే, అంతా బ్రహ్మమే. కాబట్టి అనఘా అంటే పాపం లేని రామా, మనస్సన్న, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు అన్నీ కూడా చిన్మయాలే, చిత్మయాలే, చైతన్యమయమే. అంతా చైతన్యమేనయ్యా, వేరువేరుగా ఏదీ లేదు. చిత్ కంటే వేరుగా జీవుడు లేనే లేడు. ఉన్నది ఒకే చంద్రుడు. కంటి జబ్బు ఉన్నవాడికి 2 చంద్రులు కనపడతాడు. జలపాత్రలో ఒక రకంగా కనపడతాడు, అద్దం ద్వారా మరొక రకంగా కనపడతాడు. ఇలా ఉన్న ఒకే చంద్రుడు నానా రూపాలుగా కనపడినట్లు మహాస్వరూపమైనటువంటి ఆత్మ అనేకత్వంగా స్ఫురిస్తుంది. అదంతా ఆభాసే, అదంతా చైతన్యం యొక్క విభూతే. అంతేకాని ఆ కనిపించేటువంటి ఆ ప్రపంచము వేరు కాదు పరమాత్మ కంటే. ఎప్పుడైతే చీకటి తొలగిందంటే దానివల్ల కలిగేటువంటి అంధత్వం ఎట్లా తొలుగుతుందో, అలాగే శరదృతువు రాకతో మంచు ఎలా తొలుగుతుందో, అలాగా అధ్యాత్మ శాస్త్రం యొక్క జ్ఞానంతో, అధ్యాత్మ శాస్త్రం అనేటువంటి మంత్రంతో ఈ ఆశా విష
సూచిక అనేటువంటి ఈ వ్యాధి అంతరిస్తుందయ్యా. ఒక కలరా వ్యాధిది, ఏది ఆశ అనేటువంటి వ్యాధి. ఈ వ్యాధి దేంతో నశిస్తుందంటే అధ్యాత్మ విద్యతో నశిస్తుంది. రామా, ఇప్పుడు ఆకాశంలో మబ్బులు కానీ అన్నీ తొలగినట్లయితే అక్కడ ఉన్న అప్పటి వరకు ఉన్నటువంటి మూఢత్వం, జాడ్యం తొలుగుతుంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఎలాగే ఉంది, మౌఢ్యం, ఏమి వెలుతురు లేకుండా చీకటిగా ఉంది. మబ్బులు తొలిగితే ఆ చీకటి అంతా పోతుందన్నమాట, జాడ్యం తొలుగుతుందన్నమాట. అలాగే మామూలుగా ఈ మూర్ఖత్వం, అజ్ఞానం ఎప్పుడైతే తొలగిపోతుందో చిత్తం తన బంధువులైనటువంటి వాసనలతో సహా చిత్తం శమించిపోతుంది అంటాడు. ఎప్పుడు అజ్ఞానం ఎప్పుడైతే తొలుగుతుందో చిత్తము వాసనలతో సహా సమూలంగా శమిస్తుంది. ఒక మంచి ముత్యాల దండ ఉంది, దానికి దారం ఎందుకో తెగింది, ఆ ముత్యాలన్నీ ఏమైపోయాయి, నేల మీద పడి చల్లా చెదురైపోతాయి. అలాగే మనసు ఎప్పుడైతే అమనస్క స్థితిని పొందుతుందో అప్పుడు వాసనలన్నీ కూడా జారిన ముత్యాల్లాగా అన్నీ కూడా తొలగిపోతాయి. రఘునాథ, శాస్త్రార్థాన్ని ఎవడైతే శాస్త్రాన్ని, అధ్యాత్మ శాస్త్రాన్ని చదవమన్నాం కదా అని ఆ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో విపరీతంగా అర్థం చేసుకుంటే, అంటే ఉల్టాగా ఆ శాస్త్రం ఏం చెప్పిందో చెప్పిన దాన్ని చెప్పినట్టుగా కాకుండా దానికి వ్యతిరేకంగా విపరీతంగా కన్నా ఎవడైతే దాన్ని అర్థం చేసుకుంటాడో అటువంటి వాడు ఏమవుతాడో తెలుసా? క్రిమి కీటకాలతో సమానమైనటువంటి నీచ జన్మని పొందుతాడు అంటారు. ఇక్కడ యోగ వాసిష్టంలో ఒక సీక్వెన్స్ ఉండదని చెప్పాను నేను. ఇప్పుడు జీవన్ముక్తిని గురించి చెప్తూ వస్తూ వెంటనే మళ్ళీ వేరొక సిద్ధాంత పరమాత్మ గురించి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అక్కడ ఏం చెప్పినారో వాటిని చెప్పుకోవడమే మనం చేయాల్సింది, అంతేగాని మనం మళ్ళీ వాటిని అటు ఇటు ఆల్టర్ చేసేటువంటి శక్తి మనకి లేదు. మహర్షి ఎలా చెప్పాడో యథాతథ, అందుకనే స్కిప్ అవుతూ ఉంటుంది విషయం. ఇప్పుడు ఎంతవరకు ఏం చెప్పాడు, ఇప్పటి వరకు ఏం చెప్పింది, చిత్తం మూర్ఖత్వం తొలగితే చిత్తం తన బంధువులతో పాటు వెళ్ళిపోతుందని చెప్పామా, వెంటనే మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది, ఏం చెప్తున్నాడు, అమనస్క స్థితి పొందినట్లయితే ఆ వాసనలన్నీ తొలగిపోతాయి అంటున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు, శాస్త్రార్థాన్ని విపరీతంగా భావించితే క్రిమికీటకాలుగా పుడతారు అంటున్నాడు అన్నమాట. అలా ఒక్కొక్క శ్లోకానికి మరొక శ్లోకానికి కంటిన్యూటీ అక్కడక్కడ బ్రేక్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సరే, అది అలా ఉంచితే ఇప్పుడు అంటున్నాడు ఏమనని, మహాకాశంలో గాలి ఎలాగా స్థిరపడే విధంగా నీవు నా ఉపదేశాన్ని గనక బాగా అభావాలు లేనవాడివై స్థైర్యాన్ని పొంది గనక నా ఉపదేశాన్ని విన్నట్లయితే నీవు వాస్తవమైనటువంటి స్థైర్యాన్ని పొందుతావు. అంతఃపురంలో ఒకడు రాజు హాయిగా నిద్రపోతున్నాడు. ఎక్కడో భేరీ ధ్వనులు ఉన్నటువంటి భేరీ ధ్వనులు వినిపించాయి. చటుక్కుని లేస్తాడనమాట అతను. ఎలాగైతే అంతఃపురంలో నిద్రించేటువంటి రాజు ఆ భేరీ ధ్వనులతో చటుక్కున లేస్తాడో నీవు అలాగా నా వచనాలని నీవు విన్నంతనే నీవు అజ్ఞానం అనేటువంటి నిద్ర నుంచి పైకి లేచి నిల్చున్నావయ్యా అంటున్నాడు. ఆయనే చెప్తున్నాడు అన్నమాట. నిల్చున్నావని నేను భావిస్తున్నాను. అర్థమవుతుందా? అంటే నీకు నా బోధ నీకు మనసుకు పట్టింది అనుకుంటున్నాను అంటూ, మహాబాహో, రఘువంశస్థులైనటువంటి మీకు అందరికీ కూడాను మేము సదా ఎప్పుడు కూడాను కుల గురువుల్లాగా ఉండి, వశిష్ఠుడే ఇక్ష్వాకు వంశానికి అంతటికి కూడాను, రఘువంశానికి అంతటికి కూడాను కుల గురువు వశిష్ఠ మహాదేవుడే ఉంటాడనమాట. ఏ తరంలో కూడా వశిష్ఠ మహాదేవుడే ఉంటాడు. దాన్ని బట్టి వశిష్ఠ అంటే అది ఒక పీఠమేమో అనేటువంటి అనుమానం కూడా మన మహాత్ములకి, శాస్త్రకారులకి వచ్చి ఉందన్నమాట. కాబట్టి మీ రఘువంశానికి అంతటికీ కూడాను సదా మేము గురువులుగానే ఉంటున్నాం. కాబట్టి మేము చెప్పిన మాటలని
మీరు హారంలాగా హృదయాన్ని ధరించండి రామా అంటూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.